ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్లతో ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఏపీ మొత్తం ఒక వంతైతే నెల్లూరు జిల్లా రాజకీయం ఓ వంతుగా మారింది. ఈ జిల్లాలో వైసీపీ కీలక నేతలంతా టీడీపీకి క్యూ కట్టారు. దీంతో ఇప్పటి వరకు కంచుకోటగా ఉన్న జిల్లా వైసీపీ అధినేతకు పెను సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో నెల్లూరుపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. వెంటనే ట్రబుల్ షూటర్ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాది కీలకమైన స్థానం. ఇక్కడ వైసీపీకి మంచి పట్టుంది. గత ఎన్నికల్లో జిల్లాను వైట్ వాష్ చేసింది. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ నెల్లూరు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ముఖ్య నేతలైన ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు పార్టీని వీడారు. ఇక తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్లారు. నెల్లూరులో అధికార పార్టీ కీలక నేతలంతా బయటకు వెళ్లడంతో క్యాడర్లో ఆందోళన మొదలైంది. కీలక నాయకులు వైసీపీని వేయటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు క్యాడర్లో అయోమయం నెలకొన్నాయి. వైసీపీ రెబల్ నేతల చేరికతో బలం పుంజుకున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో నెల్లూరులో పాగా వేయాలనే ప్లాన్ వేసింది. అయితే సీఎం జగన్ చేసిన ఒక్క ప్రకటనతో ఇటు క్యాడర్లో ఊపు, అటు టీడీపీలో భయం ఒకేసారి బయటకు వచ్చాయి. నెల్లూరు వైసీపీ లోక్సభ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పేరు ప్రకటించి హై వోల్టేజ్ షాక్ ఇచ్చారు జగన్. విజయసాయిరెడ్డి పేరును ఆయన సొంత జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డిని జగన్ ఖరారు చేశారు. సరిగ్గా వేమిరెడ్డి టీడీపీలో చేరడానికి కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయి రెడ్డి ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. మరోపక్క టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్తున్న వేమిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇద్దరు రాజ్యసభ సభ్యులే. ఇద్దరు నెల్లూరు జిల్లాలో ఆర్థికంగా బలవంతులు. ఒకరి బలాలు బలహీనతలపైన మరొకరికి పూర్తి స్పష్టత ఉంది. విజయసాయి ప్రస్తుత ఎన్నికల్లో గుంటూరు, పల్నాడు పర్యవేక్షణ బాధ్యతలు చూడాలని జగన్ నిర్దేశించారు. కానీ వేమిరెడ్డి పార్టీ మార్పు నిర్ణయంతో నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. కొద్ది కాలంగా చోటు చేసుకున్న పరిణామాలతో జిల్లాలో సమీకరణాలు మారిపోయాయి. జిల్లా నుంచి 3 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరారు. అందులో ఇప్పటికే కోటంరెడ్డికి టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ ఖరారైంది. ఆనంకు సైతం ఆత్మకూరు లేదా సర్వేపల్లి సీటు ఇస్తారని తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో రాజ్యసభ పదవీ కాలం పూర్తి కావడంతో విజయసాయిరెడ్డిని నెల్లూరు ఎంపీగా బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. టీడీపీ చేసే వేమిరెడ్డి ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో సాయిరెడ్డిని పోటీకి దింపాలని డిసైడ్ అయ్యారు. విజయసాయికి ఈ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి నేతల వరకు సత్సంబంధాలు ఉండడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. వైసీపీలో ట్రబుల్ షూటర్గా పేరున్న విజయసాయి వలసలతో ఢీలా పడ్డ నెల్లూరు వైసీపీ ఎలా సెట్ చేస్తారో చూడాలి మరి.